తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలను కైవసం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ దాటి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఎన్నికల ముందు తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీ బాగా పనిచేసిందని చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే ఆ పార్టీ గ్రౌండ్ ప్రిపరేషన్ మొదలుపెట్టి దీని కార్యాచరణ పక్కాగా అమలు చేసింది. కేరియాస్ తో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల్లోని బీఆర్ఎస్ సాంప్రదాయక ఓటు బ్యాంకును తమ వైపునకు తిప్పుకోవడంలో హస్తం నేతలు సక్సెస్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారు? ఎన్నికల సమయంలో అడిగిన ఈ ప్రశ్నకు ఎక్కువ మంది ఇచ్చిన సమాధానం కేసీఆర్ అని. ఆ తర్వాత రెండో స్థానంలో ఎక్కడో రేవంత్ రెడ్డి కనిపించాడు. పోలింగ్ ముందు వరకు కేసీఆర్ ధీమా కూడా అదే. తన పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలత, తనపై ఉన్న నమ్మకం మూడోసారి పార్టీని గెలిపిస్తుందనేది ఆయన అభిప్రాయం. అయితే సీన్ రివర్స్ అయింది. కేసీఆర్ కు ఊహించని రీతిలో భంగపాటు ఎదురైంది. కేసీఆర్ పట్ల తెలంగాణ ఓటర్ సానుకూలంగా ఉన్నాడు, కానీ బీఆర్ఎస్ పార్టీ పట్ల మాత్రం సానుకూలంగా లేడు. 2018లో కేసీఆర్ ముఖం చూసే ఓటర్లు టీఆర్ఎస్ ను గెలిపించారు. ఇప్పుడు కూడా తన ముఖం చూసి గెలిపిస్తారని భావించిన కేసీఆర్ సిట్టింగ్లకు సీట్లిచ్చి తప్పు చేశారు. ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉందని తెలిసినా వారికి టికెట్లు ఇచ్చి సాహసం చేసి మూల్యం చెల్లించుకున్నారు. స్థానికంగా ఎమ్మెల్యేల ఆగడాలు పెచ్చిమెరడం, బీఆర్ఎస్ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడడం ప్రజలకు నచ్చలేదు. కేసీఆర్ సైతం దురుసుగా ప్రవర్తించినప్పటికీ మిగతా నేతల ఓవర్ యాక్షనే ప్రజలను తీవ్రంగా భావించింది. ప్రతి సభలో కేసీఆర్ ప్రసంగం విని ఉత్సాహం చూపిన యువతపై చిందులేయడం, వారిపై కోపాద్రిక్తులై అరవడం కూడా ఓ మైనస్ గా చెప్పవచ్చు. తెలంగాణలో కేసీఆర్ ను ఓడించే మొఖోడు లేడనేది బీఆర్ఎస్ నేతలు తరచుగా చెప్పే మాట. ప్రతిపక్ష కాంగ్రెస్ కు ఓటేయాలంటే ఆ పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరో స్పష్టంగా తెలియకపోవడం అంతర్గత కుమ్ములాటలో ఓటర్ను ఆలోచింపజేసేవి. కానీ బీఆర్ఎస్ నేతల పట్ల వ్యతిరేకత ముందు కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ ఎవరనేది పెద్ద విషయం కాదు. ఇక గత ఏడాది దసరా సమయంలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చి కేసీఆర్ తప్పు చేశారని చెప్పొచ్చు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎస్ ఉండేది. తెలంగాణ కోసం కొట్లాడేందుకే టీఆర్ఎస్ పుట్టింది. కానీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావించడంతో తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నన్నాళ్ళు తిరుగులేని గులాబీ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఓటమి పాలైంది. టీఆర్ఎస్ గానే కొనసాగి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తే కేసీఆర్ మరోసారి సీఎం అయ్యేవారు. కానీ పేరు మార్చడంతో పాటు పాలకుల వైఖరిలో వచ్చిన మార్పు ఓటర్లను ఆలోచనలో పడేసింది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు పెరిగి కారు హుషారు తగ్గింది. బీఆర్ఎస్ కంచుకోటలు మినహాయిస్తే మిగిలిన నియోజకవర్గాలు అన్నిట్లో కాంగ్రెస్ హస్తగతమైన వాతావరణం స్పష్టమవుతుంది. అయితే మొత్తం 119 నియోజకవర్గాల్లో కొన్నిటిని మాత్రం ఆయా అభ్యర్థులు తమ కంచుకోటలుగా మార్చుకున్నారు. అలాంటి వాటిల్లో సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్, మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సిరిసిల్ల, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలు ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ అభ్యర్థుల గెలుపు లాంఛనమే. ఇక సిరిసిల్ల సిద్దిపేట నియోజకవర్గాల్లో ఏదైనా సంచలనం అనూహ్యం లాంటివి జరిగితే తప్ప
కేటీఆర్ హరీష్ రావుల గెలుపుపై ఇక్కడ ఎవరికీ ఎలాంటి అనుమానాలు ఉండవు. ప్రజలు చర్చించుకునేదల్లా ఈ ఇద్దరు ఎంత మెజార్టీ సాధిస్తారనేదే. బీఆర్ఎస్ సర్కార్కు 2 చక్రాల్లాంటి వీరిద్దరి మధ్య ఓ ఆసక్తికర పోటీ ఉంటుంది. అదే ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తుందా అని. ఈ 2 నియోజకవర్గాల్లో ప్రస్తుతం మెజార్టీ తగ్గింది. ఇక సిరిసిల్లలో తొలి పోరులో స్వల్ప తేడాతో నెగ్గిన కేటీఆర్ 2010లో 68,000, 2014లో 53,004 ఓట్లు, 2018లో 89,009 ఓట్లు ఆధిక్యంతో కేకేపై విజయ బావుట ఎగరవేశారు. ఈసారి ప్రత్యర్థిగా కేకేనే ఉండడంతో గత ఆధిక్యం కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపే లక్ష్యంగా కేటీఆర్ ప్రచారం నిర్వహించారు. అయితే ఈసారి మాత్రం గతంలో కంటే ఆధిక్యం బాగా తగ్గిపోవడం గమనార్హం. బీఆర్ఎస్ కంచుకోటలో గెలుపు కారుదే అయినా హవా మాత్రం తగ్గిందని చెప్పొచ్చు. ఇక సిద్దిపేట నియోజకవర్గంలో అయితే మంత్రి హరీష్ రావు దరిదాపుల్లో నిలిచే నేతలు సైతం కనబడడం లేదు. గత ఎన్నికల్లో ఇక్కడ ప్రత్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. 1985 నుంచి సీఎం కేసీఆర్, 2014 ఉప ఎన్నికల సమయం నుంచి హరీష్ రావు వరుసగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా మారింది. ఇక్కడ ఇప్పటికే 3 ఉప ఎన్నికలతో కలిపి డబుల్ హ్యాట్రిక్ కొట్టిన మంత్రి 7వ విజయం కోసం బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అయితే మంత్రి కోరుకున్నట్లుగా ఈసారి భారీ మెజార్టీ సాధ్యం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచిన తరుణంలో ఆయనకు గతంలో కంటే ఈసారి తక్కువ మెజార్టీ వచ్చింది. ఇక తెలంగాణ వచ్చాక తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతుందని ప్రజలు ఆశించారు. కానీ కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ బ్యాచ్ ప్రాబల్యం పెరిగింది. ఉద్యమకారులకు ప్రాధాన్యం లేకుండా పోయి డబ్బున్న నయా నాయకులు తెర మీదకొచ్చారు. కేసీఆర్ ఓటమికి ఆయన చుట్టూ కోటరీగా మారిన బీఆర్ఎస్ నేతలు కారణమయ్యారు. ఇది కాంగ్రెస్ విజయం అనే కంటే బీఆర్ఎస్ స్వయంకృత అపరాధం అనొచ్చు.